భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కి ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు అందించనుంది. మూలధన పెట్టుబడిపై 75% వరకు టైలర్ మేడ్ విధానంలో ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ ఆసక్తి వ్యక్తం చేసింది. దీనికోసం 6,000 ఎకరాల భూములను కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ సంస్థ 5 ఏళ్లలో 96,862 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఏటా 9 నుంచి 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న యూనిట్ ని ఏర్పాటు చేయనుంది. 2029 జనవరి నాటికి వాణిజ్య ఉత్పత్తిలోకి తీసుకొచ్చేందుకు సంస్థ అంగీకరించింది. బ్లాక్ 1లో టౌన్షిప్ లెర్నింగ్ సెంటర్ ను 787 ఎకరాలు, బ్లాక్ 2లో రిఫైనరీ పెట్రోకెమికల్ యూనిట్లను 2,333 ఎకరాలు, బ్లాక్ 3లో పరిపాలన నిర్వహణ భవనాలు, ప్రొడక్ట్ ట్యాంకుల కోసం 1,085 ఎకరాలు కేటాయించనుంది. బ్లాక్ 4లో క్రూడ్ ఆయిల్ టెర్మినల్ ను 800 ఎకరాల్లో ఏర్పాటు చేస్తారు. బ్లాక్ 5లో గ్రీన్ హైడ్రోజన్ యూనిట్లను 1000 ఎకరాల్లో ప్రతిపాదించింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తిగా మినహాయిస్తారు. జీఎస్టీ పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.